దేవుడు చెప్పినట్టుగా విని యోబు ఎప్పుడైతే ప్రార్థన, చూడు 42 అధ్యాయంలో మాట ఉంటుంది. అది యోబు గ్రంథం 42 అధ్యాయం. నీ కోల్పోయినవన్నీ మళ్ళీ దేవుడు నీకు ఇయ్యాలి. నువ్వు దేవునికి భయపడుతున్న గుర్తు ఏంటిదంటే, నేను బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయాలా, నీకు దుఃఖ పెట్టిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, నీకు నష్టం కలగజేసిన వరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వారికంటే ఎక్కువ ఆశీర్వాదము యోబుకే ఇచ్చాడు దేవుడు. చూడండి 8వ వచనం ఎన్న చదువుతున్నామా, 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోబు తన క్షేమస్థితి మరలా అంటే అంతకుముందు ఎంత గొప్ప స్థితి ఉందో యెహోవా ఏం చూడండి, క్షేమస్థితి అతనికి దయచేసెను. మరియు యోబుకు పూర్వం కలిగిన దానికంటే రెండంతులుగా యెహోవా అతనికి దయచేసి. మొదటి మాట, తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యెహోవా అతనికి ఏం కలగజేశాడు, క్షేమం కలగజేశాడు. ఈరోజు నీకు క్షేమం కలగాలన్నా, నీకు కోల్పోయిన ఆరోగ్యం మరలా రావాలన్నా, కోల్పోయిన ఆస్తులు మరలా రావాలన్నా, కోల్పోయిన నష్టాలు మన జీవితాల్లో దేవుడు మరలా మనకు డబల్ ఇవ్వాలంటే ఎవరిని చూడండి, ఎప్పుడు మనిషి ఎప్పుడు స్వార్థపరుడు. ఎంత స్వార్థపరుడు అంటే ఎప్పుడు తన కొరకే ప్రార్థన చేసుకుంటాడు, ఆపద వస్తేనే తన కొరకే చేసుకుంటాడు. కానీ యోబు ఎలాంటి వాడు తెలుసా, సొంత స్నేహితులు, ప్రాణ స్నేహితులు